దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నా తను నా ప్రాణం నీకే. ఎపిసోడ్ నెంబర్ 251. సూర్య ఇంట్లో కూర్చొని మైథిలితో కాలు మాట్లాడుతూ, సాక్షి పాస్పోర్ట్ తీసుకుని మంచి పని చేసిందక్క. లేకపోతే తాళి కట్టి తనను వదిలేసి వెళ్ళిపోదామనే అంటాడు. ఇక్కడ నిద్రపోతున్న పాప పక్కన మైథిలి కూర్చొని ఆ కాల్ మాట్లాడుతూ, మా మెంటలోడికి ఇప్పుడు దాకా మీ జంట గురించి, మోహన్ వాళ్ళ జంట గురించి బాధ ఉండేది. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి సాక్షి, ఆర్య కూడా చేరిపోయారు. ఏమైనా మీ 3 కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటే బాగుండని చూస్తున్నాము అని అంటుంది. అప్పుడే క్రాంతి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడ టేబుల్‌ని క్లీన్ చేస్తుంటే సూర్య తనని ఓరగా చూస్తూ, మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ మేమైతే త్వరలోనే కలుస్తాంలే అక్కా. మేము జీవితాన్ని ప్రారంభించి ఇద్దరి పిల్లలకు తల్లిదండ్రులు అవ్వాలని అమ్మవారి దగ్గర దీపం వెలిగించాను కదా! ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగింది కాబట్టి నా కోరిక ఖచ్చితంగా తీరుతుందిలే అంటూ క్రాంతిని రెచ్చగొడుతుంటాడు. ఆ మాటలకు క్రాంతి చురుగ్గా చూస్తుంటే ఇక్కడ మైథిలి నవ్వుతూ, అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా మీ కోరికను నెరవేరుస్తుందిలే అని చెప్పి, ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేసి పక్కకు చూసేసరికి ఎదురుగా కళ్యాణ్ తనని కోపంగా చూస్తుంటాడు. నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది కళ్యాణ్ రావటం అప్పటి వరకు గమనించక. కళ్యాణ్ దగ్గరికొచ్చి కూర్చొని, నేను మెంటలోడినని మీ తమ్ముడికి చెప్తున్నావు కదా, అప్పుడొచ్చాను. ఏంటో నేను బుద్ధిగా మారిపోయినా నా మీద పడ్డ పేరు మాత్రం పోవడం లేదేనిమి అంటూ తన బుగ్గను నొక్కుతాడు. మైథిలి నవ్వుతూ కళ్యాణ్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకొని, ఎందుకో నీకు పెట్టిన ఆ ముద్దు పేరుని తీసేయాలని నాకు అనిపించడం లేదు. అయినా అందరికీ నువ్వు మెంటలోడివి కావచ్చు గాని నాకు మాత్రం రొమాంటిక్ మెంటలోడివి కదా అని అంటుంది కన్నగీటుతూ. కదా, మరి నా రొమాంటిక్ వేషాలు చూపించనివ్వు అంటూ తన పెదవులందుకొని తన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ముద్దు పెడుతుంటాడు. ఇక ఇక్కడ సూర్య మాటలకు చురుగ్గా చూసిన క్రాంతి దగ్గరికొచ్చి, అమ్మవారు నీ దీపాన్ని ఏదో పొరపాటున వెలిగేలాగా చేసి ఉంటుంది. అంతే తప్ప నీ కోరికేమీ నెరవేరదు అంటుంది. అవునా? అమ్మవారు కూడా పొరపాటు చేస్తుందా? నాకు తెలీదే అంటూ సూర్య తన చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని తన భుజం చుట్టూ చేయి వేసి, అలా అని అనుకుంటూ నీ మనసుకి సర్ది చెప్పుకుంటున్నావేమో అంటాడు. అదేమి కాదు అంటూ మీద ఉన్న సూర్య చేయిని విసిరికొట్టి, నేను చెప్పేది నిజమే అంటుంది. సరేలే, నువ్వు చెప్పేది నిజమో కాదో కొన్ని రోజుల్లో అర్థమవుతుందిలే అంటాడు కళ్ళెగరేస్తూ. కొన్ని రోజుల్లోనా? అలా ఎలా అర్థమవుతుంది అని అడుగుతుంది. సూర్య తన చేయిని చేతిలోకి తీసుకొని, మనమిద్దరం కలిసి జీవితాన్ని మొదలు పెడితే అర్థమవుతుంది కదా అంటాడు. క్రాంతి కోపంగా సూర్య డిప్ప మీద ఒకటి వేసి, ఏదో ఒక రకంగా నన్ను నీ వైపుకు తిప్పుకోవాలనుకుంటున్నావేమో. సెకండ్ హ్యాండ్ థింగ్స్‌కి ఒప్పుకొని నేను నీలాంటి సెకండ్ హ్యాండ్ వాడిని అస్సలు యాక్సెప్ట్ చేయనని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. రాక్షసి గట్టిగా కొట్టింది అని నవ్వుకుంటూనే తిట్టుకుంటూ కొట్టిన చోట రుద్దుకొని, ఆ దుర్మార్గాలు జెస్సీ నిన్ను నన్ను విడదీయటానికి అలా చేసిందని నిన్ను ఎలా నమ్మించాలో నాకు తెలియడం లేదు క్రాంతి అని అనుకొని బాధపడుతుంటాడు. ఇక్కడ రొమాంటిక్ మెంటలోడు ఇంకా కిస్‌ని కంటిన్యూ చేస్తుంటే మైథిలి ఉక్కిరి బిక్కిరవుతూ వదులు అని అంటున్నా రొమాంటిక్ మెంటలోడు ఆగటం లేదు. కళ్యాణ్ వేషాలు ఆపడానికి నిద్రపోతున్న అను పాప కెవ్వున కేకలకు లేస్తుంది. ఆ కేకలకి ఉలిక్కిపడి తన పెదవులు వదిలేస్తాడు. అబ్బా! నీ రొమాంటిక్ వేషాలతో చంపేస్తున్నావు అంటూ మైథిలి పెదవులు తుడుచుకుంటూ ఉంటే, అయ్యో గ్రాని ఎందుకేడుస్తున్నావు అంటూ పాపని చేతిలోకి తీసుకుంటాడు. నీ రొమాంటిక్ వేషాలతో నన్ను చంపుతుంటే మీ గ్రాని నిన్ను డిస్టర్బ్ చేస్తుందని తెలుసు కదా అంటుంది.
తెలుసు. కానీ ఇద్దరి పిల్లలకు తల్లివైనా కూడా నువ్వు అంత ముద్దొస్తుంటే మరేం చేయను అంటాడు కొంటెగా చూస్తూ. ఆహా! అందుకని నీ రొమాంటిక్ వేషాలకి ఒక టైం అంటూ ఉండదా? అని చిరుకోపం ప్రదర్శిస్తుంది. చూడు గ్రాని ఎనిమి ఏమంటుందో అంటూ కంప్లైంట్ లాగా చెప్పి పాపకి ముద్దు పెడతాడు. మన సంగతి అలా ఉంచు కళ్యాణ్. ఇంతకీ ఆర్య సాక్షి కలుస్తారంటావా? అని అడుగుతుంది. రాములమ్మ వెళ్ళి లగేజ్ ఇచ్చి వచ్చింది కదా! ఇక ఆర్య చచ్చినట్టు అక్కడ తిష్ట వేయాల్సిందే అంటాడు. ఆర్య సాక్షిని వెతుక్కుంటూ తన రూమ్‌లోకి వచ్చేసరికి సాక్షి ఆర్య బ్యాగ్‌లో నుంచి బట్టలు తీసి ఆ రూమ్‌లో సర్దుతూ ఉంటుంది. ఇదేంటి? నీ రూమ్‌లో నా బట్టలు సర్దుతున్నావు? ఇది డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కదా! నాకు ఇంకొక రూమ్ ఇవ్వొచ్చు కదా! అని అడుగుతాడు. ఇంకొక రూమ్‌కి లాక్ వేసి ఉంచాను. అది ఓపెన్ చేయను అంటుంది. ఎందుకు లాక్ వేశావు? ఆ రూమ్ నాకివ్వు. నేను నీ రూమ్‌లో ఉండను అంటాడు. మనం చెరొక రూమ్‌లో ఉండటానికి నువ్వు, నేను పరాయి వాళ్ళం కాదు. భార్యాభర్తలం. భార్యాభర్తలు ఒకే రూమ్‌లో కలిసి ఉండాలి అని అంటుంది. ఓయ్! నన్ను ఈ విధంగా కట్టి పడేయాలని చూస్తున్నావేమో! నా అంత నిగ్రహవంతుడు ఇంకొకడు ఉండడు తెలుసా? అంటాడు ఆర్య. సరే చూద్దాంలే అంటూ ఆర్య బట్టలన్నీ సర్దిపెట్టి ఖాళీ బ్యాగ్ ఆర్య మీదకి విసిరేస్తుంది. ఆ బ్యాగ్ వచ్చి మొహం మీద తగిలి కింద పడితే అబ్బా! అంటూ ముక్కు పట్టుకొని చేతిలో ఏదుంటే అది విసిరేస్తావా? అని అడుగుతాడు. నేనంతే విసిరేస్తాను. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాతో పాటు కలిసి ఈ రూమ్‌లో ఉండు అంటుంది. నేనుండను. ఒకరి దగ్గర పడుకోవటం నాకస్సలు అలవాట్లేదు అంటాడు కోపంగా. ఆహా! నాకేమైనా అలా పడుకోవటం అలవాటనుకుంటున్నావా? అని అడుగుతుంది సాక్షి కూడా కోపం తెచ్చుకుంటూ. అబ్బా! ఈ అమ్మాయితో చచ్చేలాగా ఉన్నానే అని అనుకొని ప్లీజ్ ఆ పాస్‌పోర్ట్ ఇవ్వొచ్చు కదా! అంటూ మరొకసారి రిక్వెస్ట్ చేస్తాడు. ఆ మాటకి సాక్షి కోపంగా చూసి ముందల పడిన జడని వెనకగా వేసుకొని వెళ్తుంటే ఆ జడ కూడా ఆర్య మొహాన గట్టిగా కొట్టుకోవడంతో అబ్బా! వచ్చిన కొన్ని గంటల్లోనే నన్ను రకరకాల గృహహింసకు గురిచేస్తుంది అని తిట్టుకుంటూ ఉండగా శ్రేయ దగ్గర నుంచి కాలొస్తుంటుంది. స్నేహితురాలు కాల్ చూడగానే సంతోషపడుతూ లిఫ్ట్ చేసి మళ్ళీ అంతలోనే ఏడుపు మొహం పెట్టుకుంటూ శ్రేయ ఇక్కడ నా పరిస్థితి ఏం బాగలేదు అంటూ తన గోడుని స్నేహితురాలికి చెప్పుకోవటం మొదలుపెడతాడు. ఏమైంది ఆర్య? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అని అడుగుతుంది శ్రేయ స్నేహితుడి గురించి బాధపడుతూ. ఈ ఇండియాలో గృహహింస కేసులు ఆడవాళ్ళు మాత్రమే పెట్టొచ్చా? లేక మగవాళ్ళకి కూడా పెట్టే ఛాన్స్ ఉందా? అని అడుగుతాడు. తెలియదు. కావాలి అంటే కనుక్కొని చెప్తాను. ఇంతకీ గృహహింస అంటున్నావు ఎందుకు? సాక్షి నిన్ను అంతగా ఏడిపిస్తుందా? అని అడుగుతుంది బాధగా. అంతగా అని చిన్నగా అంటావేంటి? బాగా ఏడిపిస్తుంది అంటాడు ఏడుపు మొహంతో. ఏంటో ఆర్య, దానికి పెళ్ళైనందుకు సంతోషపడాలో, లేక దాని పెళ్లి నీతో అయినందుకు బాధపడాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటుంది శ్రేయ. ఎవరితో అయితే ఎందుకులే, దానికి పెళ్ళైపోయింది. ఆ విషయంలో హ్యాపీగా ఉండు అంటూ స్నేహితురాలికి భరోసా ఇస్తాడు. మరి నువ్వక్కడ బాధపడుతున్నావు కదా ఆర్య అంటుంది. నా బాధ గృహహింస పెట్టే అంత బాధ అయినా ఒక లెక్కలోకి కాదులే అంటాడు. ఏంటో పెళ్ళైనాక నీ మాటలు అస్సలు అర్థం కాకుండా పోతున్నాయి. అసలు నేను అక్కడికి వచ్చి దాని సంగతి చెప్తానుండు అంటుంది పెద్ద పుడింగిలాగా. అంత ధైర్యం చేయకు. ఈ కంత్రిది నిన్ను నన్ను మడిచి మండుతున్న పొయ్యిలో పెడుతుంది అంటాడు ఆర్య కంగారు పడుతూ. నిజమే తను అలాంటిదే అంటుంది మళ్ళీ సాక్షికి భయపడుతూ. చూడు నీకిప్పుడు సాక్షి టెన్షన్ కూడా లేదు కాబట్టి నువ్వు నా గురించి వదిలేసి మోహన్‌కి ఎలా దగ్గరవ్వాలో ఆలోచించు అంటాడు. ఇక ఆలోచించేది ఏమీ లేదు. మోహన్ కరుణిస్తే తప్ప
నాకు ఆయన మనసులో చోటు దొరకదు అంటుంది. నీ స్నేహితురాలతో మాట్లాడిందే చాలు, డిన్నర్ వడ్డిస్తున్నాను, త్వరగా రా అంటూ హాల్లో నుండి సాక్షి కేకలు సీరియస్గా వినిపిస్తుంటాయి. కంత్రిది నన్ను డిన్నర్కి పిలుస్తుంది, లేట్ అయితే మళ్ళీ భోజనం కూడా పెట్టకపోవచ్చు. నేనసలే ఆకలికి ఉండలేను. నీతో తర్వాత మాట్లాడతాను. ఇక ఉంటాను అంటాడు. సరే ఆర్య, కానీ నీకక్కడ ఏ చిన్న బాధ కలిగినా ఇక్కడ చెప్పుకోవడానికి నేను ఒక్కదానిని ఉన్నానని గుర్తుపెట్టుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. "హ్మ్, నా బాధలు నీకు, నీ బాధలు నాకు చెప్పుకోవడం తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదనిపిస్తుంది. పాస్‌పోర్ట్ తన బ్యాంకుల నుండి ఎప్పుడు నా చేతులకు చిక్కుతుందో ఏంటో! ఎలాగైనా ఈ రాత్రికి పాస్‌పోర్ట్ దక్కించుకోవాలి" అని అనుకుంటూ ఉండగా, "భోజనానికి వస్తున్నావా లేదా?" అంటూ ఈసారి సాక్షి మాటలు ఇంకాస్త గట్టిగా వినిపిస్తాయి. "వస్తున్నా" అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర వాలిపోయి కూర్చుంటాడు. "ఏం కూరలు?" అని బౌల్స్ లిడ్ తీసి చూస్తుంటే ములక్కాయ కూర, ములక్కాయ పచ్చడి, ములక్కాయ వేపుడు, ములక్కాయ సాంబారు, ఇలా అన్నీ ములక్కాయకి సంబంధించిన డిషెస్ కనిపిస్తుంటాయి. సాక్షి కిచెన్ నుండి మరొక బౌల్‌తో వస్తుంటే, "ఇండియాలో ఇంక ఏ కూరగాయలు ఉండవు అన్నట్టు అంతా ములక్కాయతో చేశావేంటి? అసలు నువ్వు బెండకాయలు కదా కట్ చేసింది" అని అడుగుతాడు. "బెండకాయ నా వరకే చేసుకుంది. నీకు మొత్తం ములక్కాయ ఐటెమ్సే చేశాను" అంటూ బౌల్ తెచ్చి టేబుల్ మీద పెడుతుంది. "ఎందుకలా?" అని అడుగుతాడు. "ముదిరిపోయిన బెండకాయకి విరుగుడు ములక్కాయ అని తెలుసుకొని అన్నీ ములక్కాయతో చేసి పెట్టాను" అంటుంది. "ఓహో! అర్థమైంది. ములక్కాయతో నన్ను నీ వైపుకి కట్టి పడేద్దాం అనుకుంటున్నావా?" అని అడుగుతాడు. "అవును" అంటూ మొహం మీదనే చెప్పి కూర్చొని భోజనం వడ్డిస్తుంటుంది. "నీకంత సీన్ లేదు. ఆల్రెడీ ఈ ములక్కాయలు తినడం నాకు అలవాటే" అంటాడు. "ఓహో! ములక్కాయలు తినడం అలవాటు అంటే నువ్వు ముదిరిపోయిన బెండకాయవని నీకు కూడా అనుమానమేనా?" అని అడుగుతుంది. "ఏయ్! ముదిరిపోయిన బెండకాయ అంటే చంపేస్తాను" అంటాడు. "చంపినప్పుడు చూద్దాంలే కానీ, ముందు భోజనం కానివ్వు" అంటుంది ఆర్య ప్లేట్‌లోకి భోజనం వడ్డిస్తూ. ఎంతైనా నేను మొగుడిని అని సెంటిమెంట్‌తో ఫీలవుతుంది కదా! పాస్‌పోర్ట్ ఇస్తేనే భోజనం తింటానంటే, మొగుడు ఆకలితో ఉంచలేక పాస్‌పోర్ట్ ఇస్తుందేమో అని మనసులో అనుకొని, "నువ్వు పాస్‌పోర్ట్ ఇచ్చే వరకు నేను భోజనం చేయను" అంటూ బిల్డప్ ఇస్తాడు. "అయితే మంచిది" అంటూ ఆర్య ముందు నుంచి ప్లేట్ తీసుకొని వెళ్ళబోతుంటే, ఆర్య కంగు తింటూ, "భోజనం ప్లేట్ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు?" అని అడుగుతాడు. "ఈ భోజనాన్ని బయట ఉన్న కుక్కకి పెడదామని" అని అంటుంది. దెబ్బకి బిత్తరపోయి, "అమ్మో! నేను ఆకలికి అసలే ఆగలేను" అని అనుకొని క్షణంలో ఇక్కడి నుంచి మాయమై, అక్కడ ప్రత్యక్షమై, తన చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని మళ్ళీ అక్కడ మాయమై, టేబుల్ దగ్గర చైర్‌లో ప్రత్యక్షమై ఫాస్ట్‌గా భోజనం చేస్తుంటాడు. సాక్షి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ వచ్చి ఆర్యకి కొసరి వడ్డిస్తుంటే మరో మాట మాట్లాడకుండా బుద్ధిగా తింటూ ఉంటాడు. మోహన్ రూమ్‌లో బాబుని బెడ్ మీద కూర్చోబెట్టి ఆడిస్తుంటే శ్రేయ బాబు కోసం పాల గ్లాస్ పట్టుకొని వచ్చి, "బాబుకి పాలు తాగించాలి మోహన్" అంటుంది. అది చూసి మోహన్ బాబుని కిందికి దింపుతాడు. "అమ్మా, అమ్మా" అంటూ వచ్చి రాని మాటలతో వాడు తల్లి దగ్గరికి వెళ్తాడు. "రా బంగారం" అంటూ వాడిని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి తను కూడా కూర్చొని పాలు తాగిస్తుంటుంది. "ఏమంటున్నాడు నీ స్నేహితుడు?" అని అడుగుతాడు మోహన్ సీరియస్‌గా చూస్తూ. శ్రేయ కూడా మోహన్‌ని ఒక రకంగా చూస్తూ, "నీ స్నేహితురాలు నా స్నేహితుడిని బాగా ఏడిపిస్తుందంట" అని అంటుంది. "నీ స్నేహితుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే నా స్నేహితురాలు ఏమీ ఏడిపించదు" అంటాడు మోహన్. "నా స్నేహితుడు అమాయకుడు" అని అంటుంది బాబుకి పాలు పట్టించి నిద్రపుచ్చటానికి భుజం మీద వేసుకుంటూ. "అమాయకుడు కాబట్టే సాక్షిని అలా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కూడా అదే అమాయకత్వం ఉంటే బెటర్. లేదు, కాదు అంటూ అతి తెలివితేటలు ప్రదర్శిస్తే సాక్షి కాదు, ముందు నేను ఊరుకోను" అంటాడు.
నీ స్నేహితురాల్ని మరీ అంత ఘనంగా వెనకేసుకొని రావటం మంచిది కాదు అంటుంది. సాక్షి మన మధ్యకి వస్తుందన్న ఉద్దేశంతోనే ఆర్య సాక్షి మెడలో తాళి కట్టాడని నాకు బాగా అర్థమైంది. అనవసరంగా సాక్షి లైఫ్‌తో ఆడుకోవద్దని చెప్పు అంటూ తన దగ్గరికొచ్చి నిద్రపోతున్న బాబుని తీసుకున్నాడు. ఏంటి? ఆ ఉద్దేశంతో సాక్షిని పెళ్లి చేసుకున్నాడా? అని అడుగుతుంది. అవును. ఏదో ఒక రకంగా వాళ్ళ పెళ్లి అయింది కాబట్టి సాక్షితో మంచిగా ఉండమని చెప్పు అంటూ బాబుని బెడ్ మీద పడుకోబెట్టి ఇక నువ్వెళ్ళు అంటాడు. సరే అన్నట్టుగా తల ఊపి రూమ్ నుంచి బయటకొచ్చింది. వెళ్ళడానికి 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి విండోలో నుంచి చూస్తుంది. మోహన్ నిద్రపోతున్న బాబు చేతి మీద ప్రేమగా ముద్దు పెట్టి వాడికి దుప్పటి కప్పి కింద చాప పరుచుకొని బెడ్షీట్ దిండు వేసుకొని పడుకోవటం కనిపిస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.